హాయ్ హలో వెల్కమ్ టు సుజాత బసిరెడ్డి. నేను మీ సుజాత. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే దమ్ ఆలు. ఈ దమ్ ఆలు చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలాంటి చిన్న చిన్న ఆలుగడ్డలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని వీటిని కుక్కర్లోకి వేసుకొని హాఫ్ గ్లాస్ నీరు పోసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది. మూత తీసుకొని చూద్దాం. ఇలా ఉడికిపోయాయి. మరి ఎక్కువ మెత్తగా ఉడకకూడదు, కర్రీ బాగుండదు. ఇప్పుడు వీటన్నిటిని పొట్టు తీసుకుందాం. ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం పొట్టు తీసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న ఆలుగడ్డల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక యాలకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
ఇప్పుడు 1 కప్పు టమాటా ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ గ్రేవీనంతా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దమ్ ఆలు రెడీ. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.